ప్రభువా మరి ఒక రోజు నీ పాదాల దగ్గర కూర్చోడానికి మాకు అవకాశం ఇచ్చావు. आप वचन हमको सुना, నీ స్వరమే నీ వాక్యమే మాకు వినిపించండి. हर एक से आप बात करना. ఒక్కొక్కరితో నీవు మాట్లాడాలి నాయన. तेरे आत्मा अपना मर्जी से हमारे बीच में कार्य करे. నీ ఆత్మ నీ ఇష్టానుసారంగా మా మధ్యలో కార్యం జరిగించాలి. यीशु के नाम से मांगता हूं, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन. ఆమేన్. कल मैंने आपको बताया है हम कौन हैं. నిన్నటి రాత్రి మనం ఎవరమై ఉన్నామో నేను చెప్పాను. मैंने आपको बताया हमारे अंदर में जो खून है वो परमेश्वर की ओर से है. నిన్నటి రాత్రి మన లోపల ఉన్న రక్తము అది దేవుని ద్వారా వచ్చిందని చెప్పాను. जैसा मनुष्य के बाहरी मनुष्य का जन्म के लिए खून चाहिए, ఎలాగైతే బాహ్య పురుషుని యొక్క జన్మ కొరకు రక్తం అవసరమై ఉంటుందో अंदरी मनुष्य का जन्म के लिए वचन चाहिए. మరి అంతరంగ పురుషుని జన్మ కొరకై వాక్యం కావాలి. जैसे एक बाप का खून अपना पुत्र के अंदर आता है, ఏ రకంగానైతే తండ్రి యొక్క రక్తము కుమారుల్లోనికి వస్తుందో इसी मुताबिक आत्मा में जो जन्म लेता है उनके अंदर वचन आता है. మరి ఇదే ప్రకారంగా ఆత్మ సంబంధమైన జన్మ కొరకై వాక్యము లోపలికి వస్తుంది. इसलिए हम जन्म से परमेश्वर का पुत्र है. అందుకే మనము జన్మతః దేవుని కుమారులమై ఉన్నాం. हम परमेश्वर के घराने के हैं. మనము దేవుని ఇంటివారమై ఉన్నాం. और कल मैंने बताया हमारे पहचान हमको खुद होना जरूरी है. నిన్నటి రాత్రి మరొక విషయం మీతో చెప్పాను. మనలను మనము గుర్తించడం చాలా అవసరం. हम कौन है करके एक को मालूम होना है. మనం ఎవరమై ఉన్నామో ఒక్కొక్కరికి తెలియాలి. और मैंने बताया जब हम यीशु मसीह के परमेश्वर के घर में जन्मा है तो यीशु मसीह के साथ हमको भी साफ हक है. మరి మనము దేవుని ఇంటిలో పుట్టిన వారమైతే యేసుతో పాటు అన్నింటి మీద కూడా మనకు హక్కు ఉంటుంది. यीशु मसीह हमारा बड़ा भाई है. యేసు ప్రభు మన పెద్దన్నయ్య. परमेश्वर के घर में यीशु मसीह हमारा बड़ा भाई है. దేవుని ఇంటి లోపల మరి యేసు ప్రభు మన పెద్దన్న. हम उनके छोटे भाई हैं. మనమందరం కూడా ఆయనకు చిన్న తమ్ములం. स्वर्ग राज्य में कोई बहन लोग नहीं है. మరి పరలోక రాజ్యములో సహోదరులు ఉండరు. सारे आत्मी की तरह है. సమస్తము కూడా ఆత్మ సంబంధంగా ఉంటుంది. डॉटर्स नहीं, साफ बेटा है. కుమార్తెలు లేరు, అందరూ కుమారులే ఉంటారు. अभी पृथ्वी में रहते वक्त हम बेटियां कहते हैं, మరి భూమి మీద బ్రతుకుతున్న కాలంలో కుమార్తెలని మనం పిలుస్తున్నాం. अभी बेटियों के बहनों के अंदर जन्म हुआ आत्मिक मनुष्य बेटी नहीं है. మరి సహోదరుల లోపల జన్మ తీసుకున్న అంతరంగా పురుషుడు సహోదరి కాదు, కుమార్తె కాదు. समझाया? అర్థమైందండి? कितने लोग ये बात समझ आया? ఎంతమందికి మాటలు అర్థమయ్యాయి? हाँ? दोबारा बताता हूं. మరలా చెబుతున్నాను. आपका बाहरी मनुष्य औरत है या स्त्री है, మీ బాహ్య పురుషుడేమో స్త్రీ, लेकिन आपके अंदर वचन के द्वारा जन्म लिया हुआ वो स्त्री नहीं है. కానీ వాక్యము ద్వారా మీ అంతరంగములో జన్మ తీసుకున్న పురుషుడు స్త్రీ కాదు. वचन के द्वारा जो जन्म लिया वो पुरुष है. వాక్యము ద్వారా జన్మించిన ఆయన పురుషుడై ఉన్నాడు. हर बहन के अंदर पुरुष है. ప్రతి సహోదరి లోపల పురుషుడు ఉన్నాడు. समझाया? అర్థమైంది కదండి? इसलिए बहन लोग अपना बाहर अंदरी मनुष्य को प्रकट करते समय में औरत जैसा प्रकट नहीं करना. అందుకనే సహోదరీలు తమలో నుండి అంతరంగ పురుషుని ప్రత్యక్షపరిచే సమయంలో స్త్రీల వలె ప్రకటించకూడదు. आपके अंदर का मनुष्य पुरुष जैसा प्रकट होना. మీ అంతరంగములో ఉన్న పురుషుని పురుషుని వలె ప్రకటన చేయాలి. बाहरी दिखावटी के लिए स्त्री है, బయటికి కనిపించడానికి స్త్రీలాగా ఉన్నారు, लेकिन अंदर का मनुष्य पुरुष है. కానీ అంతరంగములో ఉన్న వ్యక్తి పురుషుడై ఉన్నాడు. इसलिए मैंने कल बताया हम सबको परमेश्वर बेटा बनाया है, बेटी नहीं है. అందుకే నిన్నటి రోజు మీతో చెప్పాను, దేవుడు మన అందరినీ కూడా కుమారులను చేశాడు గాని కుమార్తెలుగా చేయలే. तो हमारा बड़ा भाई यीशु है. అందుకే మన పెద్దన్నయ్య యేసు. हमारा बाप का है सारे धरती.
మరి సమస్త భూమండలం మన తండ్రిదే. सारे सोना चांदी हमारा पिता का है. సమస్త బంగారము వెండి అంతా మన తండ్రిదే. सारे पहाड़ जमीन हमारा पिता का है. మరి సమస్త భూభాగము పర్వతాలన్నీ మన తండ్రివే. सारे जानवर हमारा पिता का है. సమస్త భూజంతువులు మన తండ్రివే. सारे उड़ने वाला पक्षियां सब हमारे पिता का है. మరి ఎగిరే పక్షులన్నీ కూడా మన తండ్రికి చెందినవే. तो सारे धरती हमारा पिता का है. మరి సమస్త భూమి కూడా మన తండ్రిదే. थोड़ी देर के लिए शैतान के कब्जे में है. కొంచెం కాలం కొరకు సాతాను ఆధీనంలో పడింది. लेकिन हमको पुत्र की तरह अधिकार है. जब जरूरत पड़ेगा तो शैतान को हटाकर हम अपने कब्जे में लेकर काम करते हैं. మరి తండ్రికి కుమారుల వలె ఎప్పుడైతే మనకు అవసరం పడుతుందో మరి సాతానుకు ఆజ్ఞాపించి ఆ భూభాగాన్ని ఆక్రమించుకునే హక్కు మనకుంది. अभी मैं इधर बैठा हुआ हूं. నేను ఇక్కడ కూర్చున్నాను. जम्मू में मेरा कुछ सामान पड़ा है. మరి జమ్మూ ప్రాంతంలో నా వస్తువులు కొన్ని పడి ఉన్నాయి. इधर अलमारा है, बिस्तरा है, कुछ सामान है उधर में. బీరువా ఉంది, పడక ఉంది, ఇంకా మిగతా వస్తువులు ఉన్నాయి. इधर से फिन्नी उधर जा रहा है मेरा बेटा. ఇక్కడ నుండి నా కుమారుడు ఫిన్ని బయలుదేరుతున్నాడు. उधर जाकर उधर से सामान निकाल कर लाने के लिए उधर बैठा हुआ किसी से पूछने का जरूरत नहीं. మరి అక్కడ పడి ఉన్న వస్తువులను తీసుకొని రావడానికి ఎవరి అనుమతి కూడా అడగాల్సిన పని లేదు. क्यों? ఎందుకు? मेरा बेटा है, నా కుమారుడు గనుక. हक है. హక్కుంది. कोई उनको रोक नहीं सकता. ఎవరు కూడా ఆయన ఆపలేరు. कोई सरकार भी रोक नहीं सकता. ఏ ప్రభుత్వం కూడా ఆయన ఆపలేదు. कोई पुलिस भी रोक नहीं सकता. ఏ పోలీసు వారు కూడా ఆపలేరు. क्योंकि पुलिस को मालूम है बेटा को हक है. ఎందుకంటే పోలీసు వారికి తెలుసు కుమారునికి ఆ హక్కు ఉంది. सरकार को मालूम है बेटे को हक है. ప్రభుత్వం వారికి తెలుసు ఆ కుమారునికి ఆ హక్కు ఉంది అని. ज्यादा से ज्यादा ये पूछेगा ఎక్కువ అంటే ఈ మాట అడుగుతారు, तुम कौन है? నీవెవరివి? वो बोलेगा मैं एम शामिल का बेटा हूं. తాను చెబుతాడు నేను ఏం శామ్యూల్ గారి కొడుకును. बस सारे खत्म. అంతే, ఇక సమస్తం ముగించినట్టే. इसी मुताबिक सेवा में जाते समय ఇదే ప్రకారంగా సేవలో బయలుదేరుతున్న వేళ जो बेटा बन गया है ఎవరైతే కుమారులయ్యారో वो भिखारी की तरह काम नहीं करना. వాళ్ళు భిక్షగాళ్ళ వలె పనులు చేయొద్దు. अधिकार के साथ करना है. అధికార పూర్వకంగా చేయాలి. प्रभु मुझे दे 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 मैं तुम्हारा गुलाम हूं. ప్రభువా ఇవ్వయ్యా నీ దాసున్నయ్యా. किस बात में दास है? ఏ విషయంలో నీవు దాసునివి? किस बात में आप गुलाम हैं? ఏ విషయంలో నీవు బానిసవు? अपना मर्जी के बात में हम गुलाम हैं. మన సొంత అభిష్టాలలో మనము బానిసలమై ఉన్నాం. हमारे मर्जी का बात जब आता है हमारा मर्जी कभी नहीं चलेगा, बाप का मर्जी चलेगा. మన ఇష్టాలు ఎప్పుడైతే వస్తాయో మన ఇష్టాలు నెరవేరవు గాని మన తండ్రి యొక్క అభిష్టమే నెరవేరుతుంది. उधर में हम बांधा हुआ गुलाम हैं. అక్కడ మనము బంధించబడిన బానిసలము. लेकिन हक के बारे में आते समय में కానీ హక్కు విషయంలోనికి ఎప్పుడైతే వస్తామో मैं बेटा हूं. నేను కుమారుడను. ये समझ आया? ఇది అర్థమైందండి? ये बात ना समझते हुए कुछ लोग प्रभु मैं गुलाम हूं, मैं भिखारी हूं, प्रभु मुझे एक चम्मच कुछ दे दीजिए. మరి ఈ విషయం అర్థం కాని వాళ్ళు ప్రభువా నేను దాసుని నేను భిక్షగాన్ని ఒక చెంచాడు సహాయం చేయి అని అంటూ ఉంటారు. कुछ लोग प्रार्थना कर प्रभु मैं तेरा कमजोर दास प्रार्थना कर रहा हूं. ఇంకొంతమంది అయితే సేవకులు ఇలాగా ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా బలహీనుడనైన నీ సేవకుడను, तेरा दास मेरा तेरा गुलाम बोल रहा हूं. నీ దాసుడను నీ బానిసను. ये वचन ना जानने के कारण है. ఇది వాక్యం ఎరగని కారణాన్ని బట్టి कुछ జరుగుతుంది. लोग अपना भक्ति दिखाने प्रभु मैं तेरा कमजोर दास बोल रहा हूं. భక్తిని కనబరుచుకోవడానికి ఇలాగంటారు, ప్రభువా ఈ నీ బలహీన దాసుని నేను. शैतान देखे हंस रहा है. సాతాను చూసేమో పక్క ये నవ్వుతున్నాడు. तो कमजोर है गुलाम, इनके पास कुछ भी हक नहीं है. ఇతడు బలహీనమైన బానిస బ్రతుకుబతున్నాడు, ఈయన దగ్గర ఏ హక్కు కూడా లేదు. हमारा मर्जी का बात आते समय में पिता मेरा मर्जी कुछ भी नहीं, तुम्हारा बांधा हुआ गुलाम है मैं. నా ఇష్టానికి వచ్చినప్పుడు ప్రభువా నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారంగా బంధించబడిన నీ సేవకుడని నేను.
जैसा गत्सेमने वाटिका में यीशु ने प्रार्थना किया, ఏ ప్రకారంగానైతే గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు, 3 बार प्रार्थना किया, ముమ్మారు ఆయన ప్రార్థన చేశాడు, जवाब नहीं आया, జవాబు రాలేదు. बल्कि गुलाम की तरह तेरा मर्जी पूरा होने दे। కానీ ఒక దాసుని వలె తండ్రి నీ చిత్తమే జరుగునుగా కన్నాడు. तो अपना मर्जी के बात आते तो कम बांधा हुआ गुलाम है, మరి మన ఇష్టం దగ్గరికి వచ్చినప్పుడు మనం బంధించబడిన దాసులం, बल्कि सेवा में आते वक्त हम बेटे हैं। మరి సేవ కొరకు బయలుదేరుతున్న వేళ మనము కుమారులమై ఉన్నాం. प्रभु हमको सिर्फ कुमार सिर्फ बेटा सिर्फ नहीं बनाया, और भी आगे कुछ बनाया है। మరి దేవుడు మనల్ని కుమారులను మాత్రమే కాదు గాని ఇంకా ముందుకు కొంత జరిగించాడు. प्रकाशित वाक्य 1:5 और 6, మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. प्रकाशित वाक्य पहला अध्याय उसका 5 और 6। ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు. సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకును అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సదా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజులుగాను యాజకులను గాను చేసెను. राज्य तेलुगुలో రాజ్యము तो असली भाषा में రాజా बनाया, రాజులు. అక్కడ 6వ వచనంలో ఒక రాజ్యముగాను అన్న చోట రాజులుగాను అని ఉండాలి. आप लिखे उसमें, మీరు ఆ రాజ్యము చోట రాజులని రాసుకోండి. हिंदी बाइबल में राजा राज्य लिखा है तो राजा करके लिख दो. మరి హిందీ బైబిల్లో కూడా రాజ్యము అని రాస్తుంటే రాజులు అని రాసుకోండి. राजा करके लिखना, రాజులు అని రాయాలి. हमको बेटा बना दिया, మనను కుమారులుగా చేశాడు. बेटा अच्छी तरह सुनना, జాగ్రత్తగా వినాలండి. बेटा और राजा का फर्क आप देखना. కుమారుడు రాజు మధ్యలో ఉన్న తేడా గమనించాలి మీరు. गुलाम या दास, बेटा और राजा, దాసుడు, రాజు, కుమారుడు, ये फर्क आपको मालूम होना है. ఈ తారతమ్యం ఏంటో మీకు తెలియాలి. गुलाम जब हमारा मर्जी के लिए, जब आते हैं तब गुलाम या दास. మరి ఎప్పుడైతే మన ఇష్టానికి వస్తామో అప్పుడు దాసులము. कोई चीज का जरूरत पड़ता है तब पुत्र है. మరి ఏ వస్తువు యొక్క అవసరం పడుతుందో అప్పుడు కుమారులము. हुकूमत करते समय में राजा है. మరి పరిపాలించేటప్పుడు రాజులమవుతాం. समझ में आया? అర్థమైందండి? हमारा 3 हालत, మన 3 పరిస్థితులు. सर्वेंट, దాసుడు, उसका मतलब हमारा मर्जी, फ्री विल, अपना मर्जी आते समय में हम सेवक है. మరి మన స్వంత స్వయిష్టం వచ్చినప్పుడు సేవకులం, దాసులం. हमारा दुनिया में हक के बात आते वक्त हम बेटे. మరి లోకములో హక్కు విషయానికి వస్తే మనము కుమారులం. सेवा के बारे में, राज्य करने का बात आते समय में हम राजा है. మరి సేవలో రాజ్యము గురించిన సంగతి వచ్చినప్పుడు మనము రాజులం అవుతాం. एक एक सेवक अपने इलाके का राजा है. మరి ఒక్కొక్క సేవకుడు తాను చేస్తున్న సేవ ప్రాంతములో రాజు అయి ఉన్నాడు. मैं बोलता मैं जम्मू का राजा हूं. నేను చెబుతున్నాను నేను జమ్మూ రాజునై ఉన్నాను. हर शक्ति को मैं बोलता मैं इधर का राजा हूं. నేను ప్రతి శక్తితో ఇలా చెబుతాను నేను జమ్మూకు రాజును. मैं जो आज्ञा देगा हो ही चलेगा. నేను ఏ ఆజ్ఞ జారీ చేస్తానో అది నెరవేరాల్సిందే. अंधकार का शक्ति कितना भी बड़ा हो, मैं जो आज्ञा देगा हो ही होगा. అంధకార శక్తి ఎంత గొప్పదైనా కూడా నేను ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేస్తానో లోబడాల్సిందే. इसलिए मैं सर्व शक्तियों को बोलता हूं, जम्मू के सारे शक्ति, मैं जम्मू का राजा हूं. అందుకే జమ్మూ ప్రాంతం నిలుచున్న సమస్త శక్తులతో నేను ఇలా చెప్తాను, ఇదిగో నేను జమ్మూకు రాజు అయి ఉన్నాను. आप जम्मू में हुकूमत करने वाला, जम्मू कश्मीर हुकूमत करने वाला शक्ति को पूछने से वो हाथ जोड़कर बोलेगा राजा वही है. మరి మీరు జమ్మూ కాశ్మీర్ ప్రాంతమును ఏలుతున్న దుష్ట శక్తులను గనక దగ్గరికి వెళ్ళి అడిగితే చేతులు జోడించి అవును ఏం సమలే గారు జమ్మూకు రాజు అంటాయి. दिल्ली का भी राजा बन गया मैं. ఢిల్లీ నగరాన్ని కూడా నేను రాజునైపోయాను. पिछले दिनों में आकर दिल्ली का हर शक्ति से लड़कर
उनको मेरे ताबे में करके मैं दिल्ली का राजा भी बन गया। మరి గత దినాల్లో 30 రోజుల సభ జరిపించి ఢిల్లీలో ఉన్న సమస్త శక్తులన్నీ కూడా కాళ్ళ క్రింద పెట్టేసి నేను ఢిల్లీకి రాజైపోయాను। इसी मुताबिक हर सेवक अपने जगह में राजा है। ఇదే ప్రకారంగా ప్రతి సేవకుడు కూడా తాను సేవ చేస్తున్న ప్రాంతంలో రాజుగా చలామణి కావాలి। बोलने से नहीं, हर शक्ति राजा का ऑर्डर मानना है। మరి చెప్పడం వరకే కాదు గాని ప్రతి శక్తి నిన్ను చూసి రాజని ఒప్పుకోవాలి। आप जो लकीर खींचेगा उस लकीर के अंदर सारे शक्ति आना है। మరి నీవేదైతే సరిహద్దు రేఖ గీస్తావో అక్కడికి అన్ని శక్తులు వచ్చేయాలి। आप बोलते हैं शक्ति तो उधर से इधर नहीं आना, उधर ही खड़ा रहना। ఆ సరిహద్దు రేఖ గీసిన తర్వాత శక్తితో ఇదిగో శక్తి ఈ రేఖను దాటి రావద్దంటే అది అక్కడే ఉండాలి। स्वर्गदूत आपका आज्ञा का पालन करने के लिए उधर तैयार रहना। మరి పరలోక దూతలు మీ ఆజ్ఞను మరి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు। आपका मुंह से शब्द निकलते ही स्वर्गदूत उधर उस कानून पालन करने के लिए उधर होना है। మీ నోటి నుండి మాట వెడలిన తక్షణమే పరలోక దూతలు మీ సేవ కొరకై హాజరవుతారు అక్కడ। यह है राजा का सेवा। ఇదే రాజు యొక్క సేవ అంటే। ये बात योगी चौ को मालूम नहीं है, ఈ మాటలు యాంగి చౌ గారికి తెలియవు, जोयस मेयर को मालूम नहीं है, జాయిస్ మేరీ గారికి తెలియవు। उनको सुअर का बात ही मालूम है। వాళ్లకు పందుల పనే తెలుసు। खाना पीना, खाना कपड़ा पहना, सुअर का बात मालूम है। చూడండి, ఆహారం వస్త్రాలు తినాలి తిండి ఇదే పందుల పని। वो सब शैतान के बच्चे हैं। అవరంతా కూడా సాతాను పిల్లలు। शैतान भेजा हुआ शैतान का प्रचारक लोग है। సాతాను పంపించిన సాతాను యొక్క సందేశకులై ఉన్నారు। राजा हम किस में हैं? రాజులం మనము దేని విషయంలో? सारे अंधकार का शक्ति के ऊपर हम राजा है। సమస్త అంధకార శక్తుల మీద మనము రాజులమైన। ये अधिकार हमको दिया हुआ है। ఈ అధికారం మనకు అనుగ్రహించబడింది। कोई अंधकार का शक्ति के सामने हाथ जोड़कर खड़ा होने का बात नहीं होता। ఏ అంధకారి శక్తి ఎదుట చేతులు జోడించి నిలబడవలసిన పనే లేదు। कोई शक्ति ज्यादा करे तो उसको नाक रगड़ाना। ఏ శక్తి అయితే ఎక్కువగా మారం చేస్తుందో దాని ముక్కును నేలకు రాయించాలి। और उनका रूप को बदल देना, తర్వాత దాని రూపాన్ని మార్చివేయాలి। उनका सिर काट कर और कुछ उनके सिर पे रख देना। దాని తలకాయను ఛేదించి మరొక దాన్ని ఆ తలకాయ స్థానంలో పెట్టాలి। अगर कोई ज्यादा मत करे, कोई पहाड़ उनका पेट में रख देना। మరి ఇంకా ఏ శక్తి అయినా ఇంకా ఎక్కువగా నాటకాలు చేస్తే పర్వతాన్ని తీసుకొని దాని కడుపులో దూర్చేయాలి। ये अधिकार आपको है। ఈ అధికారం మీకు ఇవ్వబడింది। स्वर्ग का परमेश्वर दिया हुआ अधिकार कितना है? పరలోకమందున తండ్రి ఇచ్చిన అధికారము ఎంత గొప్పది। कौन आपको राजा बनाया है? ఎవరు మిమ్మల్ని రాజులను చేసింది? कौन राजा बनाया है? ఎవరిని మిమ్మల్ని రాజులను చేసింది? स्वर्ग और पृथ्वी का सारे अधिकार जिनके पास है उन्होंने आपको राजा बनाया है। భూమి మీదను పరలోకమందును సమస్త అధికారము కలిగిన ఆయన మిమ్మల్ని రాజులుగా చేశారు। सर्वशक्तिमान परमेश्वर आपको राजा बनाया है। సర్వశక్తిమంతుడైన దేవుడే మిమ్మల్ని రాజులను చేశాడు। और राजा ने आपके सिर पर मुकुट रखा हुआ है। మీరు రాజుల వలె ఉండడానికి ఆయన రాజ కిరీటాన్ని మీ తల మీద పెట్టాడు। तो सेवक चलते समय मुकुट रखकर चलना है। అందుకే సేవకులు బయలుదేరుతున్న వేళ కిరీటధారులై సాగాలి। हर जगह में से मैं कमजोर दास हूं, मैं कमजोर दास, मैं भीख मांगने आया, ऐसा नहीं। ప్రతి సేవా భాగంలో బలహీనుడైన నీ దాసుడను బలహీనుడైన నీ సేవకుడను అని ఇలాగా మాట్లాడే వాళ్ళు కాదు। सेवा के लिए जाते वक्त सिर पे मुकुट, సేవలో బయలుదేరుతున్నప్పుడు తలకాయ మీద కిరీటం ఉండాలి। रबा लबा का दना दिनादा, वो है सेवा। అదే సేవ అంటే। मुकुट के बिना जो सेवा है सेवा नहीं है। కిరీటము లేని సేవ అది సేవ కాదు। मुकुट के बिना सेवा सेवा नहीं है। కిరీటము లేని సేవ అది సేవే కాదు। मुकुट के बिना सेवा सेवा नहीं है। కిరీటము లేని సేవ అది సేవే కాదు। पिता को यह मर्जी हुआ, पिता को यह मर्जी हुआ దేవుని చిత్తం ఇలాగా ఉంది। तुम्हारा सिर पर मुकुट रखे। ఇదిగో నీ తల మీద కిరీటం ఉంచాలి। देव हाथ से मुकुट रखा है। ఇదిగో గాయపడిన చేతితో నీ తల మీద కిరీటం ఉంచాలి। आपके सिर में मुकुट कौन रखा है? మీ తలల మీద కిరీటాన్ని ఎవరు పెట్టారు? देव हाथ से मुकुट रखा है। గాయపడిన చేతుల ద్వారా మీ తలల మీద కిరీటం ఉంచబడింది। सुनो सुनो, వినండి వినండి, छेदे हुए हाथ से मुकुट रखने का मतलब क्या है? గాయపడిన
గాయపడిన చేతుల ద్వారా కిరీటం పెట్టడం అంటే అర్థం ఏంటి? लड़कर शैतान को हराकर मुकुट रखा है। యుద్ధము చేసి సాతానును ఓడించి ఆ గాయపడిన చేతులతో మీ తలల మీద కిరీటం निशान बताता है मैं लड़ा हुआ हूं, ఇదిగో ఆ గాయాలు ఆ గుర్తులు చెబుతున్నాయి నేను యుద్ధం చేశాను, मैं जीत पाया हूं। ఇదిగో నేను జయము పొందిన వాడను। आपके सिर के ऊपर रखा हुआ मुकुट छेदे हुए हाथ से रखा हुआ है। మీ తలల మీద ఉంచబడిన కిరీటము గాయపడిన చేతులతో పెట్టబడింది। किधर गायब हुआ, ఎక్కడండి గాయాలైనాయి? किधर उसमें चोट लगा, ఎక్కడ ఆయనకు గాయములైనాయి? शैतान का सिर को सिलवा के खली सलीम के द्वारा कुचलते समय उसमें चोट लगा है। మరి సాతాను తలకాయ మీద సిలువ ద్వారా ఆయన నలగగొడుతున్న సమయంలో ఆయన చేతులు గాయపడ్డాయి। वो छेद अभी भी है, ఆ గాయాలు ఇప్పటికి కూడా ఉన్నాయి। वो छेद अभी भी है। ఆ గాయాల గుర్తులు ఇంకా ఉన్నాయి। शैतान मेरे सिर के ऊपर रखा हुआ मुकुट कौन दिया है? ఓ సాతానా, నా తల మీద ఉంచబడిన కిరీటము నాకెవరిచ్చారు? छेदे हुए हाथ से रखा हुआ है। గాయపడిన చేతులతో పెట్టబడినాయి। इसलिए प्रभु ने बोला है, అందుకే ప్రభు అన్నాడు, जाओ सबको चेला बनाओ, ఇదిగో వెళ్ళండి అందరిని కూడా శిష్యులను చేయండి। सारे दुनिया में जाओ सबको चेला बनाओ। సమస్త ప్రాంతాలకు బయలుదేరండి అందరిని కూడా శిష్యులను చేయండి। पहले सदी के लोग जगह जगह जाकर शैतान के सारे किला तोड़कर चेला बनाना शुरू किया। మరి ఆది శతాబ్ద కాలంలో సేవకులు అన్ని స్థలాలకు వెళ్లి సాతాను స్థావరాలను కూల్చి సాక్షులను నిలబెట్టేశారు। सब जगह में चेला बनाना शुरू किया। అందరిని కూడా శిష్యులను చేశారు। शैतान के अड्डे में जाकर उनको निकाल कर चेला बनाया। మరి సాతాను స్థావరాల్లోనికి దూరి వాళ్ళను మరి శిష్యులుగా మార్చేశారు। सबसे पहले किधर शुरू किया? మొట్టమొదట ఎక్కడ ఆరంభమైంది? शैतान के हेडक्वार्टर में, సాతాను యొక్క ముఖ్య స్థావరం దగ్గర। यरूशलेम में हमारा प्रभु यीशु मसीह को सूली पर लटकाया शैतान। యెరూషలేము పట్టణంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును సాతానుడు సిలువ వేశాడు। उसी जगह में 3000, అదే ప్రాంతంలో 3000 మంది, उसके बाद 5000, ఆ తర్వాత 5000 మంది, बाद में यरूशलेम का लीडर लोग क्या बोल रहा है? ఆ తర్వాత యెరూషలేము పెద్దలు నాయకులు ఏం చెబుతున్నారు? पूरे यरूशलेम को तूने उपदेश से भर दिया है। ఇదిగో యెరూషలేము పట్టణమంతటిని మీరు మీ మాటలతో నింపేశారు। यूहन्ना पतरोस यूहन्ना को देखो मंदिर में जा रहा है, యోహాను పేతురును గమనించండి సమాజ మందిరానికి వెళుతున్నారు। వారు भीख देने वाला बैठा है। అక్కడ భిక్షమెత్తుకునే వ్యక్తి కూర్చున్నాడు। उन्हें बोला हमको देखो। ఇదిగో మమ్మల్ని చూడండి అన్నారు। क्या देखना है? ఏంటని చూడాల్సింది? हमारे सिर का मुकुट को देख लो। ఇదిగో మా తల మీద ఉన్న కిరీటం చూడు। अंदर बैठा हुआ याजक के पास पेट हाथ भर का पैसा है। మరి సమాజ మందిరంలో కూర్చున్న మరి అధిపతుల చేతి నిండా డబ్బులు ఉన్నాయి। हमारे पास अधिकार है। మా దగ్గర అయితే అధికారం ఉంది। एक ही बीमार को ऐसा चंगा किया, ఒక్క రోగినే ఈ రకంగా బాగు చేశారు। क्यों? ఎందుకు? सबको मालूम हो जाए मुकुट वाला आ गया है। ఇదిగో కిరీటదారులు వచ్చారన్న వార్త అందరికీ కూడా తెలియాలి। फिर बीमारों को चंगा करने के लिए नहीं घुमा। ఇక వాళ్ళు రోగులను బాగు చేయడానికి వెళ్ళలేదు। उन लोग चलते समय बीमारों को रास्ते में रखा। వాళ్ళు నడుస్తున్న సమయంలో రోగులను రోడ్ల పక్కన పెట్టారు। राजाओं का छाया पड़ता ही बीमार अच्छा हो रहा है। రాజుల నీడ పడిన మరుక్షణమే రోగులు బాగైపోతున్నారు। शैतान भाग रहा है। సాతాను శక్తులు పరారైపోతున్నాయి। यरूशलेम में कौन चल रहा है? యెరూషలేములో ఎవరు సంచరిస్తున్నారు? राजा चल रहा है। రాజులు నడుస్తున్నారు। यरूशलेम में कौन चल रहा है? యెరూషలేం పట్టణంలో ఎవరు నడుస్తున్నారు? राजा चल रहा है। రాజులు నడుస్తున్నారు। आंध्र में कौन चलना है? ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు నడవాలి? राजा రాజులే। राजा चलना है। రాజులు నడవాలి। राजा चलना है। రాజులు నడవాలి। अगर अब राजा है तो राजा का आराधना ఇదిగో నీవు రాజు అయితే రాజులాగా నడు। राजा का आराधना करो। రాజు యొక్క ఆరాధన చేయి। अगर राजा है तो నీవు రాజు అయితే राजा का आराधना करो। రాజు యొక్క ఆరాధన చేయి। राजा का आराधना। రాజు యొక్క ఆరాధన చేయి। अगर अब राजा है तो రాజు అయితే राजा का आराधना। రాజుల వలె ఆరాధన చేయండి। प्रभु ने हमको राजा बनाया है। ప్రభు మనల్ని రాజులను చేశాడు। कार्यो यीशु का कलीसिया छोड़ दो। భిక్ష
భిక్షగాళ్ళారా యేసు సంఘాన్ని వదిలేయండి. भिखारियों यीशु मसीह का कलीसिया छोड़ दो. భికారులారా యేసు సంఘాన్ని వదిలి వెళ్ళండి. भीख मांगने वालों यीशु का कलीसिया छोड़ दो. భిక్షమెత్తుకుని వాళ్ళారా యేసు సంఘాన్ని వదిలేయండి. दुनिया की चीजों के पीछे पड़े हुए लोगों यीशु का कलीसिया छोड़ो. లోక సంబంధమైన వస్తువుల వెంట వెళుతున్న భిక్షగాళ్ళారా యేసు సంఘాన్ని వదిలేయండి. यीशु का कलीसिया राजा का कलीसिया है. యేసు సంఘం అంటే రాజుల సంఘం. रोके, ఉండండి. आपका मुकुट कौन निकाल सकता है? మీ కిరీటాన్ని ఎవరు తీయగలరు? आपके सिर पर रखा हुआ मुकुट को कौन निकाल सकता है? మీ శిరస్సు మీద ధరించబడిన కిరీటాన్ని ఎవరు తీయగలరు? उधर में प्रकाशित वाक्य में लिखा है राजा बनाएंगे करके नहीं, राजा बनाया है. అక్కడ ప్రకటన గ్రంథంలో రాజులనుగా చేస్తారన్న మాట రాయబడలేదు, కానీ రాజులను చేస్తారని రాయబడి ఉంది. है या नहीं? అవునంటారా కాదంటారా? राजा बनाएंगे करके लिखा है, राजा बना दिया है. రాజులను చేయబోతున్నామని రాయబడిందా, రాజులను చేశారని రాయబడిందా? राजा बना दिया. मेड अस किंग्स, మ- मेड अस किंग्स. మరి ఆయన మనలను రాజులనుగా చేశాడు. हालेलुया. హల్లెలూయా. राजा चल रहा है. రాజులు నడుస్తున్నారు. राजा होने के कारण दुनिया की चीजों का मांग नहीं आता. రాజులమైన కారణాన్ని బట్టి లోక సంబంధమైన వాటిని అడగాల్సిన పని లేదు. राजा होने के कारण उसने का लोग पैसा लाकर पाव में रखा. మరి వారు రాజులైన కారణాన్ని బట్టి తీసుకొచ్చిన ధనాన్ని వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. आंध्र प्रदेश के लिए राजा चाहिए. ఆంధ్ర రాష్ట్రముకు రాజుల అవసరం ఉంది. पॉल की जैसा अमेरिका से भीख मांगकर पीछा बांधने वाला नहीं चाहिए. మరి పాల్ గారి వలె అమెరికా దేశంలో అడిగి భిక్షగాలకు వేసినట్టు కాదు, राजा चाहिए. రాజులు కావాలి. पहला सदी के लोग राजा बनकर चला. ఆది శతాబ్ద కాలంలో ఉన్న వారు రాజులుగా నడిచారు. हम इसके लिए योग्य नहीं थे. మనము దాని కొరకై యోగ్యులం, అర్హులము కాదు. पिता का मर्जी वो आपको राजा बनाए. మరి తండ్రి యొక్క అభీష్టమై ఉంది మీరు రాజులు కావాలని. इसलिए राजा बन गया. అందుకొరకే మనము రాజులమయ్యాం. हमारा मुकुट निकलने वाला मुकुट नहीं है. మన కిరీటము ఊడిపోయే కిరీటం కాదు. हमारा मुकुट मरने के बाद भी रहने वाला है. మన కిరీటము మరణించిన పిదప కూడా మన మీద ఉండే కిరీటం అది. इस दुनिया में किसी को ऐसा मुकुट नहीं मिला. ఈ లోకములో ఎవరికి కూడా అలాంటి కిరీటము దొరకలేదు. शैतान मेरे ऊपर रखा हुआ मुकुट युग और युग तक ये सर पर रहेगा. సైతానా, నా మీద పెట్టబడిన ఈ కిరీటము యుగ యుగాలు కూడా నిలిచి ఉండే కిరీటం. कबा ना दीना कटाना 1 साल के लिए, 10 साल के लिए, 100 साल के लिए, 2000 साल के लिए नहीं, बल्कि यह मुकुट युग का मुकुट है. ఒక్క సంవత్సరం కొర కాదు, 2 సంవత్సరాల కొర కాదు, 10 సంవత్సరాల కొర కాదు, 100 సంవత్సరాల కొర కాదు, కానీ యుగ యుగాల వరకు నా కిరీటము నిలవబోతోంది. आत्मा में कितने लोगों के पास है मुकुट है? ఆత్మలో ఎంత మంది మీద ఈ కిరీటం ఉందని ఎరుగుతున్నారు. अभी मेरे सिर पर है. ఇదిగో ఇప్పుడు నా తల మీద ఉన్నది. मुकुट लगते हुए मैं प्रचार कर रहा हूं. ఇదిగో కిరీటం పెట్టుకొని నేను మీకు సందేశం ఇస్తున్నాను. मुकुट लगते हुए मैं प्रचार कर रहा हूं. ఇదిగో కిరీటం పెట్టుకొని వర్తమానాన్ని అందిస్తున్నాను. मुकुट रखा हुआ लोग परमेश्वर की आराधना करें. ఇదిగో కిరీటదారులైన వారు దేవుని ఆరాధన చేయండి. ओ मुकुट पाया हुआ लोग आराधना करें. కిరీటదారులైన వాళ్ళు ఆరాధన చేయండి. मुकुट पाया हुआ लोग आराधना करें. కిరీటదారులైన వాళ్ళారా ఆరాధన చేయండి. रबा लबादना खतनारी दनादि राधनादि राधनादा इलबारादना खतनारी दरादना राधनादा इदराबना खतनारी दरादना खतनारी दरादना हिना खतनारी खतनारी इलबारादना खतनारी राधना खतनारी
आमीन ఆమేన్. शैतान को बोल दो, సైతానుకు చెప్పండి ఇలా, शैतान $2 के लिए मेरा मुकुट मैं निकालूंगा नहीं. సాతానా $2 కొరకై నా కిరీటం తీసే వ్యక్తిని గాను. सारे दुनिया रखेगा तो भी मेरा मुकुट नहीं दे दूंगा. సమస్త లోకము నా ఎదుట పెట్టినా కూడా నా కిరీటాన్ని తీయను. आपके ऊपर रखा हुआ मुकुट का कीमत सारे दुनिया इकट्ठा करने से भी नहीं होता. మీ మీద ఉంచబడిన కిరీటం యొక్క విలువ లోకమంతటిని పెట్టినా కూడా సరిపోనిది. हालेलुया. सारे दुनिया का धंधोवत इकट्ठा करो, మరి సమస్త లోకం యొక్క ధన సంపత్తిని ఐక్యపరచండి. आपके ऊपर रखा हुआ मुकुट के बराबर है वो नहीं होता. మీ తల మీద ఉంచబడిన కిరీటానికి అది సమానము కాదు. इसलिए सारे दुनिया का चीजें कूड़ा हो गया. అందుకే లోక సంబంధమైన ప్రతిదీ కూడా పెంటైపోయింది. kana bakadara kadara dila ila barabara kadara dila dara ila dara kadara dila kadara 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 ila dara kadara kadara mari kadara re kadara kani taraka ira jadi kadala dila kadara dia hurara salala dara rabara ya babara bara dala rabara dala raba rabara kala dia dala takara dia dala rabara la salala dala rabara shikara bara dia. पास्टर सोलमन इधर बैठा हुआ है सांस का बीमारी के साथ. పాస్టర్ సాల్మన్ గారు ఇక్కడ మరి శ్వాస సంబంధమైన జబ్బుతో ఉన్నారు, పడి ఉన్నారు. उनका बाहरी मनुष्य को सांस का बीमारी है. అతని బాహ్య పురుషునికి ఈ శ్వాస సంబంధమైన రోగం ఉంది. अंदर का मनुष्य पूरा मुकुट पहना हुआ है. అంతరంగ పురుషుడు సంపూర్ణంగా కిరీటం ధరించుకొని ఉన్నాడు. इसलिए इधर बैठा हुआ है. అందుకే ఇక్కడ కూర్చొని ఉన్నాడు. नहीं तो अस्पताल में पड़ा होना. లేనట్లయితే ఆసుపత్రిలో పడి ఉండేవాడు. हालेलुया. अंदर का मनुष्य के ऊपर मुकुट होने के कारण बाहर का मनुष्य का बीमारी के लिए अस्पताल में नहीं गया. మరి అంతరంగ పురుషుడు కిరీటము ధరించుకున్న కారణాన్ని బట్టి బాహ్య పురుషుడు ఆసుపత్రికి వెళ్ళడం లేదు. ये बाहर की मनुष्य खटने दो. ఈ బాహ్య పురుషుడు క్షీణించనివ్వు. इसलिए पौलुस बोलता है, అందుకే పౌలు గారు అంటాడు, ये गुడారము ये तंबू कमजोर होता जाता है. ఈ మట్టి గుడారము శిథిలమై బలహీనమైపోతుంది. अंदर का मनुष्य मुकुट पाते हुए अधिकार से आगे बढ़ता है. అంతరంగ పురుషుడైతే కిరీటము ధరించుకొని అధికార పూర్వకంగా సాగిపోతుంటాడు. इसलिए पौलुस बोलता है, అందుకే పౌలు గారు అంటాడు, कौन हमको अलग कर सकता है? कौन हमको अलग कर सकता है? ఎవరు మమ్మల్ని క్రీస్తు నుండి విడపాపగలరు? कौन? ఎవరు? क्या मौत कर सकता है? మరణము చేయగలుగుతుందా? अरे बाला दादा कदरा दिदले दिदले इला बा कदना दिला दना कदरा रिदा रे रे इला बारा दिना आमीन ఆమేన్. हर राजा मरते समय में उनका मुकुट निकाल कर उसको दफन करता है. ప్రతి రాజు కూడా చనిపోయిన సమయంలో అతని కిరీటాన్ని తీసి సమాధి చేస్తారు. हालेलुया. लेकिन हमारा मुकुट मौत भी निकाल नहीं सकता. కానీ మన కిరీటాన్ని అయితే మరణము కూడా వేరు చేయలేదు. हालेलुया. हालेलुया. मुकुट के सामने दुनिया का धन दौलत सारे कूड़ा है. మరి ఆ కిరీటము ఎదుట ఈ లోకములో ఉన్న ధనము సంపత్తి అంతా కూడా పెంట వలె ఉన్నది. आंध्र का सेवक को मुकुट को अच्छी तरह रख लो. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సేవకులారా కిరీటమును భద్రంగా ఉంచుకోండి. आपके सिर पर रखा हुआ मुकुट को पहचानो. మీ తల మీద పెట్టబడిన కిరీటాన్ని గుర్తించండి. खड़ा हो जाओ. నిలబడండి. खड़ा हो जाओ. నిలబడదామండి. राजा लोग लजो प्रकट हो गया है. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్త శక్తులారా ఇది గమనించండి. ఆంధ్ర రాష్ట్రంలో నుండి రాజులు లేచారు. राजा का ललकार राजाओं के बीच में है. రాజుల యొక్క సింహనాదం రాజుల మధ్యలో వినబడుతుంది. हालेलुया. హల్లెలూయా. राजाओं के राजा का आराधना करो. రాజుల రాజైన యేసయ్యను ఆరాధన చేయండి.
करो। రాజుల రాజైన యేసు ప్రభును ఆరాధించండి. राजाओं के राजा यीशु की आराधना, రాజుల రాజైన యేసు ప్రభును ఆరాధించండి. राजाओं के राजा यीशु की आराधना करो। రాజుల రాజైన యేసయ్యను ఆరాధించండి. राजाओं के राजा यीशु की आराधना करो। రాజుల రాజైన యేసు ప్రభును ఆరాధించండి. हमेशा का राजा हो, राजाओं के राजा का आराधना करो। ప్రభుల ప్రభువు రాజుల రాజైన యేసు ఆయన. लबा नमा दना खरा दिला दना खदा रादिदल इला बराबा दना। प्रभु यीशु का था, प्रभु యేసయ్య అన్నాడు, స్వర్గ పృథ్వీ का सारे अधिकार मुझे मिला। భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది। मैं तुमको राजा बना दिया। ఇదిగో నిన్ను నేను రాజును చేశాను। तुम जो पृथ्वी में बांधेंगे, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో స్వర్గ में बांधा रहेगा। పరలోకములో కూడా అవి బంధించబడతాయి। हालेलुया हालेलुया। आज जो पृथ्वी में बांधेगा, మీరు ఈ రోజు ఏదైతే భూమి మీద బంధిస్తారో స్వర్గ में बांधा रहेगा। అది పరలోకములో బంధించబడుతుంది। इसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? आपका मुंह से निकलने वाला एक एक शब्द को मानने के लिए स्वर्गदूत तैयार। మీ నోటి నుండి వెలువడే ఒక్కొక్క మాట వినడానికి పరలోక దూతలు సిద్ధపడి ఉన్నారు। आमीन आमीन। राजा है करके सबूत क्या है? రాజులు అనే దానికి ఆధారం సాక్ష్యం ఏంటి? రాజా जो बोलता वही चलता है। రాజు చెప్పిందే నెరవేరుతుంది। सुनो सुनो विनती करा, इस धरती में आज तक कोई राजा ना रहा जो सारे धरती पर राज्य किया है। మరి ఈ భూమి మీద ఏ రాజు కూడా మరి భూమి అంతని పరిపాలించడానికి నిలవలేదు। అలెగ్జాండర్ आया, थोड़ा हिस्सा कब्जा किया था। అలెగ్జాండర్ వచ్చాడు, కొంత భూభాగాన్ని ఆక్రమించేశాడు। నెపోలియన్ आया, హిట్లర్ आया, थोड़ा थोड़ा हिस्सा। నెపోలియన్ వచ్చాడు, హిట్లర్ వచ్చాడు, కొంచెం కొంచెమే ఆధీనం చేసుకున్నారు। लेकिन राजाओं का राजा आया, కానీ రాజుల రాజు వచ్చాడు, आपको और मुझको, నీకు నాకు పృథ్వీ का भी स्वर्ग का राजा बनाया। భూమి మీద కానే కాకుండా పరలోకములో కూడా రాజులను చేసేశాడు। इसलिए बोला, तू जो पृथ्वी में बांधेगा स्वर्ग में भी बांधा रहेगा। అందుకే ఆయన మనతో సెలవిచ్చాడు, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయి। आपका मुंह से जो निकलेगा उसको पालन करने के लिए स्वर्गदूत तैयार। మీ నోటి నుండి మాట వెడలిన వెంటనే పరలోక దూతలు చేయడానికి సిద్ధపడి ఉన్నారు। హల్లెలూయా హల్లెలూయా। విశ్వాस करता है, నమ్మకం ఉందా? आप ये बात विश्वास करता है? ఈ మాటను నమ్ముతున్నారా మీరు? तो पृथ्वी में बांधेगा स्वर्ग में भी बांधा रहेगा। నీవు భూమి మీద బంధిస్తే అది పరలోకమందు కూడా బంధించబడుతుంది। पहला स्वर्ग बांधेगा स्वर्ग है, మొదటి పరలోకము మేఘాలలో పరలోకం। दूसरा स्वर्ग सितारों का इलाका है। మరి రెండవ ఆకాశము నక్షత్రాలతో నిండినది। सारे शैतान अपना हेडक्वार्टर उधर बनाया हुआ है। మరి సమస్త సాతాను ప్రభుత్వ కేంద్రాలన్నీ అక్కడ నిర్ణయించబడ్డాయి। सारे शैतान का स्वर्ग दूसरा स्वर्ग है। మరి సమస్త సాతాను శక్తుల యొక్క స్థావరం ఆ రెండవ ఆకాశం। दूसरे शैतान का स्वर्ग दूसरा स्वर्ग है। మరి సాతాను యొక్క స్వర్గం రెండవ ఆకాశం। शैतान का स्वर्ग के अंदर का सबको बांधने का दिया। మరి సాతాను రాజ్యములో ఉన్న సమస్తమైన వాటిని బంధించే అధికారం నీకు ఇవ్వబడింది। स्वर्ग शैतान का स्वर्ग में जाकर बांधने का दिया। సాతాను స్వర్గములోకి వచ్చి అక్కడ బంధించే అధికారం నీకు ఇవ్వబడింది। ఆమె सुनिएगा, దయచేసి వినండి। సేవకు आपके पास का अधिकार क्या है? సేవకులారా, మీ యొక్క ఉన్న అధికారం ఎలాంటిది? सितारों के बीच में शैतान जो स्वर्ग बनाया है, నక్షత్రాల మధ్యలో సాతానుడు ఏ స్వర్గాన్నైతే నిర్మించుకున్నాడో, जिधर में राजा करके बिठाया है, ఎవరినైతే రాజులుగా కూర్చోబెట్టాడో, आपका आत्मा के अगुवाई से उन सबको बांधने का अधिकार। మీ ఆత్మ యొక్క మాట రాజులందరూ కూడా ऐसा रुकावट से हमको कोई चिंता नहीं होती। इलांटी आतंकाల వలన మనకు విచారం కలగదు। बाकी हमको आत्मा का बल मिल जाता है। మనకు ఆత్మ శక్తి దొరుకుతుంది। ఇంకా रबा निखदा नगदेना गतेरा धीरे धीरे शैतान का दूसरा स्वर्ग में रखा हुआ शैतान की सारे अधिकारों को बांधने का अधिकार आप लोगों को दिया हुआ है। నక్షత్రాల మధ్యలో సాతానుడు నిర్మించుకున్న రాజ్యములో కూర్చున్న స్వర్గ సాతానుడు
దేవుని యొక్క స్వర్గంలో మరి కూర్చున్న అధికారులను బంధించే అధికారం నీకు దొరికింది. हालेलुया। एक दो दिन का काम नहीं है, ఇది 1-2 రోజుల పని కాదు, युगानुयुग तक। యుగ యుగాల వరకు. इसलिए धरती को कूड़ा समझता हूं, అందుకే ఈ భూమిని పెంటగా ఎంచుకుంటున్నాను. ऊंचा बुलावट मिलने के कारण ये कूड़ा समझता हूं। ఉన్నతమైన పిలుపు దొరికిన కారణాన్ని బట్టి ఈ భూమిని పెంటగా భావిస్తున్నాను. इस दुनिया का चीज से कूड़ा समझता हूं। ఈ లోక సంబంధమైన వస్తువులను పెంటని ఎంచుతున్నాను. दुनिया के कपड़े को कूड़ा समझता हूं। మరి లోకములోని వస్త్రాలను పెంటగా ఎంచుతున్నాను. दुनिया का खाना कूड़ा समझता हूं। లోకములోని భోజన పదార్థాలు పెంటగా మార్చుతున్నాను. दुनिया का आराम की बात कूड़ा समझता हूं। మరి లోకం యొక్క సుఖభోగాలన్నీ కూడా పెంటని భావిస్తున్నాను. राजा को स्वर्ग का सुख भोग है, మరి రాజులకు పరలోకములోని మరి సుఖ భోగములున్నాయి. आमीन। ये राजा इस पृथ्वी में कैसा चल रहा है, सुन लो, ఈ రాజు భూమి మీద ఎలా నడుస్తున్నాడో కాస్త వినండి, अच्छी तरह सुनना। మంచిగా వినాలండి. उसके बाद हालेलुया बोलो। ఆ తర్వాత హల్లెలూయా చెప్పండి. अमेरिका एक आदमी को चंद्रमा में भेजा। అమెరికా దేశం ఒక మనుషుని చంద్రమండలానికి పంపించింది. भेजने के पहले पूरा एक स्पेस सूट, एक कवच उनको बना कर दिया। మరి అతడు వెళ్ళడానికంటే ముందుగా అంతరిక్షములో ఉండగలిగిన ఒక రక్షణ కవచం అనే వస్త్రాలను తొడిగించి పంపించారు. और उसके अंदर हवा भी था, ఆ దాని లోపల గాలి కూడా ఉండింది, उसके अंदर उसके साथ खाना भी था। దానితో పాటు భోజన పదార్థాలు ఉన్నాయి. इस कपड़ा पहनते हुए वो चंद्रमा में उतर गया ఈ వస్త్రాలు ధరించుకొని అతడు చంద్రమండలంలో అడుగు పెట్టాడు. और चंद्रमा में चलना शुरू किया। ఆ చంద్రమండలం మీద నడవడం మొదలు పెట్టాడు. जो जो काम था वो करके आ गया। ఏ పని అయితే ఉందో దాన్ని పూర్తి చేసి వచ్చాడు. हालेलुया। उसी मुताबिक అదే ప్రకారంగా जब यीशु चले गया, ఎప్పుడైతే యేసు వెళ్ళాడో स्वर्ग से एक कपड़ा भेजा गया। పరలోకము నుండి ఒక దుప్పటి పంపించబడింది. इसलिए लूका 14 का 39 में लिखा, स्वर्ग का शक्ति पहनने तक इंतजार करो। మరి లూకా సువార్త 12:44 రాయబడింది ఏంటంటే పరలోకము నుండి దిగి వచ్చే వస్త్రము ధరించుకునేంత వరకు వేచి ఉండండి అని ఉంది. पेंटेकोस्ट के दिन में वो वस्त्र 120 लोगों के ऊपर आ गया। మరి పెంతెకోస్తు దినాన 120 మంది మీదికి ఆ వస్త్రము దిగి వచ్చింది. उस वस्त्र पहन के कार्य कर रहा है। ఆ వస్త్రాన్ని ధరించుకొని పనులు చేయడం మొదలు పెట్టారు. वो वस्त्र पहना हुआ स्टीफनस के ऊपर पत्थर फेंक गया है, మరి ఆ వస్త్రము ధరించుకున్న స్టిఫెను మీద రాళ్ళు రువ్వారు. लेकिन स्टीफन को कोई असर नहीं हो रहा है। అయినా కూడా స్టిఫెను మీద రాళ్ళ ప్రభావం ఏమీ కూడా वो పడలేదు. घुटना टेके प्रार्थना करके चले गया। అతడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. पौलुस और सीलास जेल खाने में था, పౌలు శీలలు చెరసాలలో బంధించబడ్డారు. पूरा मार खाया, బాగా దెబ్బలు తిన్నారు. कोई खाना नहीं खाया। ఏ భోజనం చేయలేదు. रात को फिर भी गा रहा है। రాత్రి మరణ పాటలు పాడుతున్నారు. इसलिए लिखा है, అందుకే రాయబడి ఉంది, परमेश्वर का राज्य खाना पीना नहीं, దేవుని రాజ్యం అనగా భోజనము పానము కాదు. ये दुनिया का नहीं, ఈ లోక సంబంధమైనది కాదు. बल्कि आत्मा में आनंद है। కానీ ఆత్మలో ఆనందమైనది. हालेलुया। हम भूखा चलते समय में भी स्वर्ग का राज्य का कपड़ा पहना हुआ है। మరి ఆకలితో నడుస్తున్న సమయంలో కూడా నీవు పరలోక వస్త్రాన్ని ధరించుకున్న వ్యక్తివి. हालेलुया। హల్లెలూయా. इसलिए भूख के सामने भी गाता है, అందుకే ఆకలి ఎదుట కూడా పాటలు పాడుతావు. बीमारी के समय भी गाता है, రోగాల సమయంలో కూడా పాటలు పాడుతుంటావు. मौत के समय भी गाता है। మరణ సమయాల్లో కూడా పాటలు పాడుతుంటావు. ऐसा जय पाया हुआ कोई लोग दुनिया में है? ఈ రకముగా జయము పొందిన వారు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా? टाटा बिरला कहाँ है? టాటా బిర్లాలు ఎక్కడా? अमेरिका का प्रेसिडेंट कहाँ है? అమెరికా అధ్యక్షుడు ఎక్కడా? दुनिया की सबसे बड़ा बिल गेट्स पैसा वाला वो कहाँ है? ప్రపంచములో అతి ధన సంపన్నుడైన బిల్ గేట్స్ ఎక్కడా? वो हमारे सामने भिखारी है। అతడు మన ఎదుట ఒక భిక్షగాడు. हम तो आनंद से गाने वाला है, ఈ మనమైతే ఆనందముతో పాటలు పాడేవాళ్ళం. हर समय आनंद से गाने वाला, అనుక్షణము కూడా ఆనందముతో పాటలు పాడే हर समय आनंद से गाने वाला। ఎల్ల వేళలా ఆనందముతో పాటలు
कोई एक गीत गाओ। हाँ 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 गाओ गाओ गाओ, ऊपर आके गाओ। यीशु तो